ఐక్యూ నుంచి వాళ్ళ Z10 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈసారి Z10 సిరీస్ లో Z10 అండ్ Z10 X రెండు స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ వచ్చి ఏప్రిల్ 11వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్రాండ్ నుంచి కొన్ని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ హైదరాబాద్ లో నిన్న కమ్యూనిటీ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఆ కమ్యూనిటీ ఈవెంట్ లో కొన్ని యూజర్స్ అయితే ఫోన్ ని ఎక్స్పీరియన్స్ చేసి చూశారు. అండ్ వాళ్ళు కూడా వచ్చి ఫోన్ ఒక ఫుల్ స్పెసిఫికేషన్ అయితే షేర్ చేశారు. ఈ రోజు మన వీడియోలో ఐక్యూ Z10 అండ్ Z10 X స్మార్ట్ ఫోన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్, ఏ ప్రైస్ కి లాంచ్ అవబోతుంది, ఏ ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటుంది అన్ని కంప్లీట్ గా అయితే చూద్దాము. ఫస్ట్ ఐక్యూ Z10 గురించి చూద్దాం. ఇది ఒక ప్రీమియం ఫోన్ Z10 సిరీస్ లో. Z10 లో 7300 mAh మ్యాసివ్ బ్యాటరీతో అయితే వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఐక్యూ నుంచి ఏం చెప్తున్నారంటే 30 minutes లోనే 50% ఛార్జ్ అవుతుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి మినీ పవర్ బ్యాంక్ కి 30 minutes లో 50% అనేది వచ్చి ఇన్సేన్ ఛార్జింగ్ స్పీడ్. బట్ ఇంత హెవీ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్ ఒక వెయిట్ వచ్చి 200 grams ఉంది. అండ్ థిక్నెస్ కూడా 7.89 mm మెయింటైన్ చేస్తున్నారు. చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ గా అయితే తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి బ్లాక్ అండ్ సిల్వర్ అని రెండు డిఫరెంట్ కలర్స్ లో అయితే తీసుకొస్తున్నారు. అండ్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 యూస్ చేసి స్మార్ట్ ఫోన్ అయితే పవర్ చేస్తున్నారు. ఈ 20,000 రూపీ ప్రైస్ బ్రాకెట్ లో ఒక మంచి క్యాపబుల్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నథింగ్ ఫోన్ 3, రియల్మీ P3 Pro ఇలాంటి ఫోన్స్ లో కూడా మనం స్నాప్డ్రాగన్ 7s Gen 3 చూసాము. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ప్లస్ స్టిల్ వచ్చి ISP బాగుంటుంది అండ్ బాగా ఎఫిషియెంట్ గా కూడా ఉంది. TSMC మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి పెద్దగా ఇష్యూస్ అయితే లేదు. కొంచెం హెవీగా పుష్ చేసినా కూడా మనకి హీటింగ్ ఇష్యూ లాంటిది అయితే నేను వచ్చి పర్సనల్ గా 7s Gen 3 ఫోన్ యూస్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. సో ఒక మంచి క్యాపబుల్ అయిన చిప్ సెట్ అయితే ఈ ప్రైస్ కి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అంటూ స్కోర్స్ అని చూసుకుంటే అరౌండ్ 7.5 to 8 lakhs అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నిన్న ఈవెంట్ అటెండ్ చేసిన వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారా అని చెప్పి ట్విట్టర్ లో అయితే నేను చూసాను. UFS 2.2 స్టోరేజ్ అంటే కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ Z9 లో కూడా UFS 2.2 స్టోరేజ్ ఇచ్చారు. కానీ ఒక మంచి స్పెసిఫికేషన్ ఇచ్చారు. ఓవరాల్ ఫోన్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే లేదు. బడ్జెట్ లో Vivo T4X నుంచి UFS 3.1 స్టోరేజ్ తో అయితే లాంచ్ చేశారు. కానీ Z10 అనేది వచ్చి ఇంకో కొంచెం ప్రీమియం అమౌంట్ కి అయితే తీసుకొస్తున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లో UFS 2.2 స్టోరేజ్ కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది. ఈ లీక్స్ అంతా కొంచెం సైడ్ లో పెట్టేసి లాంచ్ వరకు అయితే మనం వెయిట్ చేసి చూద్దాము. LPDDR4X RAM అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. 5000 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంది. 120Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే ఇప్పటికీ లీక్స్ ప్రకారం చూసుకుంటే ఫుల్ HD రెజల్యూషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 బేస్ చేసిన ఫంట చాయిస్ 15 తో అయితే వస్తుంది. ఫంట చాయిస్ వచ్చి ఒక మంచి ఫీచర్ రిచ్, కొంచెం ఒక సైడ్ హెవీ స్కిన్ అయినా చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏ ఫీచర్స్ కూడా చాలా వరకు అయితే ఉంది. మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే చెప్పండి, దీని గురించి ఒక ఫీచర్స్ వీడియో అయితే నేను ట్రై చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ Z10 స్మార్ట్ ఫోన్ లో అయితే ఫ్రంట్ లో 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది. రియర్ లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంది. సోనీ సెన్సార్ యూస్ చేస్తున్నారు. OIS సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ డ్యూయల్ స్పీకర్ సెటప్ ఇలాంటి ఒక ఫీచర్ ప్యాక్ అయితే ఈసారి Z10 అయితే తీసుకొస్తున్నారు. అండ్ Z10 X అని చూసుకుంటే Vivo T4X స్మార్ట్ ఫోన్ చూసారా, దీన్ని ఒక రీబ్రాండెడ్ వర్షన్ వచ్చి Z10 X. కానీ ఈసారి వచ్చి T4X ని చాలా లైట్ మైల్డ్ బ్లూ కలర్ లో చూసాము. Z10 X కొంచెం బోల్డ్ బ్లూ గా చూస్తున్నాము. ఆ బ్లూ చూసేదానికి అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. సో మీకు ఆ కలర్ నచ్చిందా లేదా అనేది కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. ఐక్యూ Z10 X స్మార్ట్ ఫోన్ లో వచ్చి Dimensity 7300 యూస్ చేసి అయితే పవర్ చేస్తున్నారు. LCD డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. రియర్ లో అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ అయితే లేదు. ఫ్రంట్ లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 6500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఐక్యూ Z10 X అయితే మనం లెస్ దెన్ 13,000 కి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మోస్ట్లీ Vivo T4X కన్నా ఒక 500 to 1000 రూపీస్ తక్కువకి అయితే లాంచ్ చేసేదానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో ఐక్యూ Z10 సిరీస్ వచ్చి అమెజాన్ ఎక్స్క్లూజివ్ గా అయితే లాంచ్ చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తారీఖు ఈ రెండు స్మార్ట్ ఫోన్ ఐక్యూ నుంచి ఇండియన్ మార్కెట్ లో అయితే తీసుకొస్తున్నారు. మీలో ఎంతమంది ఐక్యూ Z10 సిరీస్ కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే షేర్ చేస్తుంటాం. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్లో కూడా జాయిన్ చేసుకోండి. మీరు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు రెగ్యులర్గా అయితే మంచి డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తుంటాము. ఎలక్ట్రానిక్స్ మాత్రం కాదు, మోస్ట్ ఆఫ్ ద కేటగిరీస్ నుంచి ఒక మంచి డీల్స్ అయితే అక్కడ రెగ్యులర్గా షేర్ చేస్తుంటాము. తప్పకుండా చెక్ చేసి జాయిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.